ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నాను. శ్రీకాకుళం ఇక్కడ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఉన్నాడు. ప్రసాదంలో శ్రీకాకుళాన్ని ఆరగిస్తున్నాడు. ఎప్పుడో వైఎస్ఆర్ కాంగ్రెస్ పీరియడ్ లో ప్రారంభించాడు అవినీతి, ఇంకా కొనసాగుతానే ఉంది. విశాఖలో భూ కుంభకోణంలో ఆ రోజే సూత్రధారి. అప్పుడే సిట్టు కూడా చాలా స్పష్టంగా చెప్పింది, ఇక్కడ ఇసుక ర్యాంపుల వ్యవహారాన్ని కొడుకు చేతిలో పెట్టాడు. అవునా కాదా అని అడుగుతున్నా మిమ్మల్ని. ఇంకో పక్కన అక్రమ సొమ్ముతో తాండాం సమీపంలో సావిత్రిపురంలో 67 ఎకరాలు భారీ లేఅవుట్లు వేశాడు. అందులో 23 ఎకరాలు ప్రభుత్వ భూమి. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ భూమి ప్రభుత్వం తీసుకోవాలా లేదా అని అడుగుతున్నా. ఎన్ని వేల కోట్లు తిన్నా ఈయనకు అది కూడా చాలడంలా ఇప్పుడు చివరికి సెంటు పట్టాల్లో కూడా అవినీతికి పాల్పడే పరిస్థితికి వచ్చాడు. పాత్రుని వలసలో ప్రభుత్వ భూమిని బినామీ పేర్లతో రాయించుకుని తిరిగి ఆ భూముల్ని ప్రభుత్వానికి అప్పగించి ₹1 కోట్ల కాజేసిన గనుడు ఇక్కడ మంత్రి, ఎమ్మెల్యే.